గణాధిపతి. ఈ పృథివీ తత్వ గణాధిపతి. పృథివీ తత్వం ఎట్లా ఉందంటే పృథివీ తత్వ శరీర తత్వ. మన శరీరంలో మన్ను ఉందండి. పృథివీ భాగం తినే ఆహారం అంతా మన్నే. మరి ఆ మన్ను ఎట్లా వ్యాపించిందంటే ఈ తత్వం ఎట్లా ఉందంటే పృథివీ తత్వ శరీర తత్వ. పృథివీ ధాతు శరీర ధాతు. పృథివీ మూలం శరీర మూలం. తత్సంబంధం వారింటికి మధ్య సంబంధం. తత్సంబంధం పరమ పవిత్రం. ఎంత పవిత్రంగా ఉందంటే అంత పవిత్రంగా ఉంది. పూర్ణం అని చెప్పినాం. బ్రహ్మ ఎంత పూర్ణత్వం ఉందో ఇక్కడ కూడా అంత పూర్ణత్వం ఉంది. మట్టితో మన శరీరం నిండి ఉంది. శరీర తత్వ పృథివీ తత్వ శరీర తత్వ. పృథివీ అంశం శరీర అంశం. పృథివీ ధాతు శరీర ధాతు. పృథివీ మూలం శరీర మూలం. తత్సంబంధం సంబంధం పరమ పవిత్రం. పరమ పవిత్రం పావనం పుణ్యం పూజ్యం నిర్మలం పూర్ణమయం పూర్ణానందం జ్ఞానానందం ఆత్మానందం జ్ఞానానందం జ్ఞానానందం. మొదటి ముఖం గణపతి అయిపోయింది. రెండవ ముఖం ఆ షణ్ముగనాథుని ఆ పరబ్రహ్మం. రెండవ ముఖం స్వాధిష్టానం. ఆకాశగంగా పవిత్ర